శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధన మహారాజు రాజసూయ యాగం చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఆ పురోహితుల్ని వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు, నువ్వు రాజసూయ యాగం చేయడానికి అర్హత లేదయ్యా, ఎందుకంటే నీ తండ్రి జీవించున్నాడు, నీ తండ్రి చేద్దామంటే అతడు అంధుడు, అందుకని అతనికే అధికారం లేదు. ధర్మరాజు బ్రతికుండగా నువ్వు చేయడానికి లేదు, ఎందుకంటే ధర్మరాజు నువ్వు యుద్ధంలో ఏం జయించలేదు, యుద్ధంలో నీ చేత గెలవబడనటువంటి రాజు ఎవడు ఉండకూడదు, రాజసూయాగం చేయాలంటే పృథ్వీని అంతటిని జయించి ఉండాలి. అందుకనే ధర్మరాజు చేసేటప్పుడు కూడా జరాసంధుడిని జయించలేదు అప్పటికి. అందుకని జరాసంధుడిని జయిస్తే కానీ నీకు రాజసూయాగం చేయడానికి అర్హత లేదయ్యా అని చెబితే అప్పుడు జరాసంధుడి మీదకి యుద్ధానికి శ్రీకృష్ణుడు ఆ భీమసేనుడిని అర్జునుడిని కూడా తీసుకుని వెళ్ళి ఆయనతో ద్వంద్వయుద్ధం కోరుకుని ఆ విధంగా జరాసంధుడిని జయించిన తర్వాత రాజసూయాగం చేశాడు. అందువలన ఆ విధంగా చేయడానికి అర్హత లేదు. కానీ ఒక వైష్ణవ యాగం ఉందయ్యా, అది చాలా రాజసూయాగంతో కూడా సమానమైంది, చాలా గొప్పది, అందువల్ల అది చేయడానికి నీకు అర్హత ఉంది కాబట్టి అది చెయ్యి అని అడిగితే అప్పుడు దుర్యోధనుడు అంగీకరించి ఆ విధంగా ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి విధంగా శాస్త్రోక్త ప్రకారం ఆ యాగాన్ని సంపూర్ణం చేశాడు. ప్రవిశంతం మహారాజా సుతాస్తుష్టువురచ్యుతం జనాశ్చాపి మహేశ్వాసం తుష్టువు రాజసత్తమం. ఆ యాగం పరిసమాప్తి చెందిన తర్వాత మళ్ళీ హస్తినాపురంలోకి ఆ దుర్యోధనుడు ప్రవేశిస్తుంటే ఆ సుయోధనుడిని అతని కుమారులు ఇతర జనులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆయన్ని చాలా చక్కగా కీర్తించేట. ఎట్లాగా లాజైశ్చందన చూర్ణైశ్చ వికీర్యచ జనాస్తత భూచుర్దిష్ట్యా నృపా విఘ్న సమాప్తోయం క్రతుస్తవ. బ్రహ్మాండమైనటువంటి చందనాలని పేలాలను చల్లుతూ ప్రజలు, ఓ రాజా, బ్రహ్మాండంగా నీ యొక్క క్రతువు నిర్విఘ్నంగా సమాప్తమైంది అని గొప్ప యాగం చేసావు నువ్వు అని అందరూ స్తుతించారు. అపరేతు అబ్రువం సత్రావాతికాస్తం మహీపతిం యుధిష్ఠిరస్య యజ్ఞేన సమోహ్యేషణతే క్రతు. అయితే అక్కడ ఉండేటువంటి కొంతమంది రాజుతో ఈ విధంగా అన్నట్ట, నువ్వు గొప్ప యాగమే చేసావు, కానీ నువ్వు చేసినటువంటి యాగం యుధిష్ఠిరుడు చేసినటువంటి యాగంతో సమానం కాదు అని అన్నట్టు కొంతమంది. నైవ తస్య క్రతోరేష కళామర్హతి షోడసీం ఏవం తత్రాబ్రువన్ కేచిత్ వాతికాస్తం జనేశ్వరం. అంతేకాదు కొంతమంది ఏమన్నారంటే, వాతికులు అంటారంటే ఏంటంటే వెర్రివాళ్ళని అంటున్నాడు. అంటే ఏంటి, కొంతమంది అంటే రాజుకి వ్యతిరేకంగా అంటున్నారు అన్నమాట. యుధిష్ఠిరుడు చేసిన యాగంలో 16వ భాగంతో కూడా నీ యాగం సమానం కాదు కాదయ్యా అని దుర్యోధనతో అన్నారు. సుహృదస్వ అబ్రువం సత్రాతి సర్వానయం క్రతు యయాతిర్నహుషశ్చాపి మాం ధాత భరతస్తదా క్రతుమేనాం సమాహృత్య పూతాః సర్వే దివంగతాః. అయితే దుర్యోధన మిత్రులందరూ మట్టుకన్నారు, ఇంతకుముందు ఇంత గొప్ప యాగము చేసినటువంటి వాళ్ళు యైతి, నహుషుడు, మాంధాత, భరతుడు ఇటువంటి యాగాలు చేశారయ్యా, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు. అటువంటి ఆ వాటికంటే కూడా చాలా మించినదైనటువంటి యాగం నువ్వు చేసేవు అన్నట్టు దుర్యోధన. ఏతావాచ శుభాశృణ్వన్ సుహృదాం భరతర్షభా ప్రవేశపురం హృష్ట స్వభేస్మచనరాధిప. ఇలా మంచి మాటలన్నీ వింటూ ఆనందిస్తూ సుయోధనుడు తన నగరంలో తన మందిరంలో ప్రవేశించాడు. అభివాచ్య తతపాదో మాతాపిత్రోర్విషాంపతే భీష్మద్రోణ కృపాదీనాం విదురస్య చ ధీమతః అభివాదిత కనీయోభిః భ్రాతృభిర్భ్రాతృనందనః. ఆ తర్వాత ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆ ధృతరాష్ట్రుడికి, గాంధారీదేవికి నమస్కారం చేశాడు పాదాలకి. భీష్మ ద్రోణ కృపాదులకి నమస్కారం చేశాడు. ధీమంతుడైన విదురుడికి నమస్కారం చేశాడు. అలా సోదరులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. వాళ్ళ అభినందనలన్నీ స్వీకరించాడు. నిషసాద ఆసనే ముఖ్యే భ్రాతృభి పరివారిత తముత్థాయ మహారాజం సోతపుత్రో అబ్రవీత్వచః. సోదరులందరూ చుట్టూ నిలిచారు. ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి ఆసనం, ఉన్నతాసనమే కూర్చున్నాడు. అప్పుడు కర్ణుడు లేచి మహారాజుతో ఈ విధంగా అంటున్నట్ట,
దిష్ట్యా తే భరతశ్రేష్ఠ సమాప్తోయం మహాక్రతు హతేషు ఇది పార్థేషు రాజసూయే తథా త్వయా హృతేహం నరశ్రేష్ఠ త్వాం సభాదయితా పునః. ఓ దుర్యోధన, అదృష్టవశాలు నీ యొక్క ఈ మహాక్రతువు ముగిసిందయ్యా. రణంలో పాండవులు చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ రాజసూయాన్ని చేస్తే అది సమాప్తమైనటువంటి రోజు మళ్ళా నిన్ను అభినందిస్తాను నేను అన్నాడు. తమబ్రవీన్ మహారాజ ధార్తరాష్ట్రో మహాయసాహ సత్యమేతత్ త్వయోక్తం హి పాండవేషు దురాత్మసు నేతేషు నరశ్రేష్ఠ ప్రాప్తే చాపి మహాకృతో రాజసూయే పునర్వీరా త్వమేవం వర్ధయిష్యసి. అప్పుడు ఆ దుర్యోధనుడు ఆ మాటలు చాలా ఆనందంగా అనిపించాయి. దాంతో ఆనందమయమైనటువంటి ఆ మాటలు విన్నటువంటి వాడే కర్ణుడితో ఈ విధంగా అన్నాడు, మహానుభావ, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. దురాత్మలైనటువంటి పాండవులు మరణించి రాజసూయ మహాక్రతువులను చేసిన రోజు నువ్వు ఇదే రీతిగా అభినందించగలవు అన్నాడు. ఏముక్త్వా మహారాజా కర్ణమాశ్రిష్య భారత రాజసూయం క్రతుశ్రేష్టం చింతయామాస కౌరవ. ఈ విధంగా దుర్యోధనుడు పలికి కర్ణుడిని కౌగలించుకొని యాగశ్రేష్టమైన రాజసూయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు రాజసూయ యాగాన్ని చేస్తానా అని. సోబ్రవీత్ కౌరవాంశాపి పార్శ్వస్థాన్ నృపసత్తమ కదాతుతం క్రతువరం రాజసూయం మహాధనం నిహత్య పాండవాన్ సర్వాన్ ఆహరిష్యామి కౌరవాహ. ఆ దుర్యోధనుడు తన పక్కనుండేటువంటి కౌరవులతో అందరితో ఈ విధంగానట, కౌరవులారా, పాండవులను అందరినీ సంహరించి ధనబహుళమైన మహాయాగాన్ని రాజసూయాన్ని నేను ఎప్పుడు నిర్వహించగలను కదా అని అన్నట్ట. తమబ్రవీత్ తదా కర్ణ శృణు మే రాజకుంజరా పాదౌ నద్భావయే తావద్యావన్న నిహతో అర్జున కీలాలజం నఖాదేయం కరిష్యే చాసురవ్రతం నాస్తి నైవ వక్ష్యామి యాచితో ఏన కేనచిత్. అప్పుడు చెప్తున్నాడు కర్ణుడు దుర్యోధనుడితో, అర్జునుణ్ణి సంహరించే వరకు నేను ఎవ్వరి చేత కాళ్ళు కడిగించుకోనయ్యా. నీటిలో పుట్టినవి ఏవి కూడా నేను తినను. ఆసుర వ్రతాన్ని చేపడతాను. ఎవరైనా కనుక యాచిస్తే వాళ్ళకి లేదు అని చెప్పను అంటూ ఆయన ప్రతిజ్ఞలు చేశాడు. అధోత్కృష్టం మహేశ్వాసైర్ధార్తరాష్ట్రైర్మహారథై ప్రతిజ్ఞాతే ఫాల్గునస్య అవధే కర్ణేన సంయుగే. కర్ణుడు యుద్ధంలో అర్జునుడిని చంపడానికి ఇలా ప్రతిజ్ఞ చేసేటప్పటికీ మహారథులు మేటి విలికాంట్రైనటువంటి ఆ ధార్తరాష్ట్రులందరూ కూడా జయ జయధ్వానాలు చేశారట. విజితాంశ్చాప్యమన్యంత పాండవన్ ధృతరాష్ట్రజా దుర్యోధనోపి రాజేంద్ర విసృజ్య నరపుంగవాన్ ప్రవివేశ గృహం శ్రీమాన్ యథా చైత్రరథం ప్రభు తేపి సర్వే మహేశ్వాసాహ జగ్ముర్వేష్మాని భారత. ఆ మాటలు వినేటప్పటికే పాండవులందరూ ఓడిపోయినట్టుగా భావన చేసేట వాళ్ళు. దుర్యోధనుడు కూడా సహచరులందరినీ వీడి దేవేంద్రుడు చైత్రరథోద్యానంలో ప్రవేశించినట్టుగా తన ఇంట్లోకి వెళ్ళేట. ఆ మేటి విలికాండ్రందరూ కూడా తమ నివాసాలకు వెళ్ళిపోయారు. పాండవాశ్చ మహేశ్వాస దూతవాక్య ప్రచోదితా చింతయంతస్తమే వార్ధన్నాలభంత సుఖం క్వచిత్. అలాగే పాండవులు దూతలు జరిగినటువంటి విషయం అంతా చెప్పారు. ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా అనుకుంటున్నారు. ఆ వాక్యాలు విన్నవాళ్ళై ప్రేరణ పొంది ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎక్కడ సుఖాన్ని పొందలేకపోయారు ఆ పాండవులు. భూయశ్చ చారై రాజేంద్ర ప్రవృత్తిరుపాదిత ప్రతిజ్ఞా సోతపుత్రస్య విజయస్వవధం ప్రతి. కర్ణుడు ప్రతిజ్ఞ చేసినటువంటి వృత్తాంతం కూడా గోడధారుల ద్వారా వాళ్ళకి పాండవులకి తెలిసింది. ఏతచ్చుత్వా ధర్మసుత సముద్విగ్నో నరాధిపా భేజ్య కవచం మత్వా కర్ణమద్భుత విక్రమం మనుస్మరం సంక్లేశాన్ నశాంతిముపయాతి సహా. అది ధర్మరాజు కూడా చాలా ఉద్వేగం పొందాడు. ఎందుకంటే కర్ణుడి యొక్క పరాక్రమం తెలుసు ఆయనకి. అంతేకాకుండా ఆయనకి సహజ కవచం ఉన్నది కర్ణుడికి. అందువలన ఆ సహజ కవచాన్ని తలుచుకుని తాము పడుతున్నటువంటి కష్టాలను తలుచుకుని కొద్దిగా అశాంతికి గురయ్యేట. తస్య చింతాపరీతస్య బుద్ధిర్యజ్ఞే మహాత్మనః బహువ్యాల మృగాకీర్ణం చెక్తుం ద్వైతవనం వనం. ఈ రీతిగా బాధపడుతున్నటువంటి ధర్మరాజుకు మనస్సులో రకరకాలైనటువంటి పాములు జంతువులు నిండి ఉన్నటువంటి ఈ ద్వైతవనారణ్యాన్ని విడిపోవాలి, ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవాలి, ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిందట.
ధార్తరాశ్రోపి నృపతి ప్రశశాస వసుంధరాం భ్రాతృభి సహితో వీరై భీష్మద్రోణకృపైస్తదా సంగమ్య సూతపుత్రేణ కన్యేనాహవశోభినా సతతం ప్రియమాణో వై దేవినా సౌబలేన చ. ఆ దుర్యోధనుడు కూడా తన సోదరులతోటి వీళ్ళైనటువంటి భీష్మ ద్రోణ కృపాదులతోటి యుద్ధభూమిలో ప్రకాశింపగలిగినటువంటి కర్ణుడితోటి జోదగాడైనటువంటి శకునితోటి కలిసి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ దుర్యోధనుడు. దుర్యోధన ప్రియే నిత్యం వర్తమానో మహీభృతాం పూజయామాస విప్రేంద్రాన్ కృతిభిర్భూరి దక్షిణై. అలాగే దుర్యోధనుడు నిత్యము ఆ రాజులందరికీ అనుగుణంగా ప్రవర్తిస్తూ యాగాలలో అనేకములైనటువంటి దక్షిణలు ఇస్తూ ఆ బ్రాహ్మణోత్తములందరినీ పూజించేట. భ్రాతॄణాంచ ప్రియం రాజన్ సచకార పరంతప నిశ్చిత్య మనసా వీర దత్తభుక్త ఫలం ధనం. పరంతపుడు వీరుడు అయినటువంటి దుర్యోధనుడు ఆ ధనాన్ని దానం చేసినప్పుడు అనుభవించినప్పుడు మాత్రమే సఫలమవుతుందని భావించి సోదరులకు కూడా అభీష్టాలన్నీ కూడా సమకూర్చేట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి యుధిష్ఠిరచింతాయాం 57,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర చింత అనే 257 అధ్యాయం పూర్తయింది. 258 అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. జనమేజయుడు వైశంపాయనుడిని ఈ విధంగా అడుగుతున్నాడు. దుర్యోధనం మోక్షయిత్వా పాండుపుత్ర మహాబలా కిమకార్షుర్వనే తస్మిన్ తన్మమ ఆఖ్యాతుమర్హసి. జనమేజయుడు అడుగుతున్నాడు, మహర్షి వైశంపాయన మహర్షి, ఆ గంధర్వుల బారుని దుర్యోధను విడిపించిన తర్వాత ఆ మహాబలులైనటువంటి పాండుపుత్రులు ఆ వనంలో ఏం చేశారో అదంతా నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగితే వైశంపాయనుడు చెప్తున్నాడు. తతశయానం కౌంతేయం రాత్రౌ ద్వైతవనే మృగాః స్వప్నాంతే దర్శయామాసు బాష్పకంఠ యుధిష్ఠిరం. ఆ తర్వాత ద్వైతవనంలో ఒకరోజు రాత్రి వేళ యుధిష్ఠిరుడు హాయిగా నిద్రిస్తున్నట్టు. అటువంటి నిద్రపోతున్నటువంటి ఆ యుధిష్ఠిరుడికి కన్నీటితో మృగాలన్నీ కూడా కలలో దర్శనమిచ్చేట. తానబ్రవీస రాజేంద్ర వేపమానాన్ కృతాంజలిన్ బ్రూతయద్ భక్తు కామాస్తకే భవంత కిమిష్యతే. అవన్నీ కూడా చేతులు జోడించి భయంతో వణుకుతున్నటువంటి జంతువులను చూసి ఆ ధర్మరాజు ఈ విధంగా అడిగేట, మీరెవరు, మీకేం కావాలి, మీరు చెప్పదలుచుకుంది ఏదో చెప్పండి అని అడిగితే అప్పుడు ఏవముక్తా పాండవేన కౌంతేయేన యశస్విన ప్రత్యబ్రవన్ మృగాస్తత్ర హతశేషా యుధిష్ఠిరం. ఆ కుంతీపుత్రుడు మంచి కీర్తిమంతుడైనటువంటి పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఆ విధంగా అడిగేటప్పటికీ సావగా మిగిలిన మృగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యుధిష్ఠిరుడితో ఈ విధంగా చెప్పేట. వయం మృగా ద్వైతవనే హతశిష్టాస్తు భారత నోత్సీదేమ మహారాజా క్రియతాం వాసపర్యేయ. ఓ మహారాజా, ఈ ద్వైతవనంలో చావగా మిగిలినటువంటి మృగాలమయ్యా మేము ఇంక చావలేము, మీరు మీ నివాస స్థానాన్ని మార్చుకోండి అని. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారని ఎవరో వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, మరి అంతే కదా, వీళ్ళు ఇక్కడ ఉన్నారనే వేట కోసమని ఆ దుర్యోధనాదులు ఇక్కడికి వచ్చి వేటాడి అనేకమైన మృగాల్ని సంహరించారు. అందువల్ల మీరు ఇక్కడి నుంచి వెళితే కనుక ఎవరు ఇక్కడికి రారు, అందువల్ల మీరు మీ నివాస స్థానాన్ని మార్చుకోండి అని ఆ మృగములన్నీ కూడా ప్రార్థించేట. భవతో భ్రాతర శూరా సర్వయేవాస్త్రకో విదాహ కులాన్యల్పావశిష్టా నీ కృతవంతో బలోకసాం. నీ సోదరులందరూ మహావీరులయ్యా, అస్త్ర విద్య విశారదులు కూడా ఈ అడవిలో నివసించే మా జంతు జాతులను కొద్దిగానే మిగిల్చారు. ఎందుకంటే వీళ్ళు కూడా, ఈ పాండవులు కూడా ఆ అరణ్యంలో ద్వైతవనంలో ఉంటూ చక్కగా ఆ మృగయామిన అనేకమైన మృగాలు ఉన్నాయి, వాటిని వేటాడుతున్నారు వాళ్ళు. అందువలన వీళ్ళందరూ కూడా మహాపరాక్రమవంతులు, వీళ్ళు వేటాడుతున్నారు, దాంతో అనేక మృగాలు పోతున్నాయి, ఇంక మేమే కొద్దిగా ఉన్నాము, అందువలన మీరు ఇక్కడి నుంచి ఏదైనా మార్చుకోండి అని అడిగేట. బీజభూత భయం కేచిత్ అవశిష్టా మహామతే వివర్ధే మహి రాజేంద్ర ప్రసాదాతే యుధిష్ఠిర. మేము కొద్దిమంది ఉన్నాం బీజప్రాయంగా, మా మనుషులు వృద్ధి చెందాలంటే మేమైనా బతికుండాలి, లేకపోతే కనుక ఇదంతా కూడా ఏమైపోతుందంటే మృగరహితం అయిపోతుంది ఈ వనం, ద్వైతవనం.
అందువలన నీ అనుగ్రహంతో మేము వృద్ధి పొందగలుగుతామయ్యా అని అన్నారు సార్. తాన్ వేపమానాన్ విత్రస్తాన్ బీజమాత్రావశేషితాన్ మృగాన్ దృష్ట్వా సుదుఃఖార్తో ధర్మరాజో యుధిష్ఠిర. భయంతో వణికిపోతూ బీజమాత్రంగా మిగిలిన ఆ మృగాల్ని చూశాడు ధర్మరాజు. అవి అడిగినటువంటి మాట విన్నాడు. విని చాలా బాధపడ్డాడు. అయ్యో ఏంటి మనం వేటాడుతున్నాం అనుకున్నాం, కానీ ఈ మృగజాతిని అంతా నశింపచేసేస్తున్నాము అని అనుకోలేదు. మన వలన ఈ మృగాలకి ఇంత కష్టం కూడా కలుగుతుందన్నమాట అని తెలుసుకున్నాడు. తాం స్థధేచ్ఛబ్రవీత్ రాజా సర్వభూత హితేరత. అది సర్వభూతముల యొక్క హితము యందు ఆసక్తి కలిగినటువంటి వాడు ధర్మరాజు. ఏ ప్రాణికి కూడా ఇబ్బంది కలిగితే సహించలేడు, ధర్మాన్ని అతిక్రమించలేడు. వాళ్ళు ఆ విధంగా ప్రార్థిస్తే కాదనలేడు. అందువలన వెంటనే ఆయన ఏం చేసేట, వాళ్ళకి తథా ఇత్యబ్రవీత్, అలాగే మేము ఇక్కడి నుంచి మా వాసం మార్చుకుంటాము. యథా భవంతో బ్రవతే కరిష్యామి చ తథా, మీరు ఏ విధంగా అయితే అడుగుతున్నారో ఆ ప్రకారంగా నేను చేస్తాను. ఇత్యేవం ప్రతిబుద్ధా సరాత్యంతే రాజసత్తమః బ్రవీ సహితాన్ భ్రాతృన్ దయాపన్నో మృగాన్ ప్రతిభుక్తో రాత్రో మృగైరస్మి స్వప్నాంతే హతశేషితై తంతుభూతాత్మ భద్రంతే దయాన క్రియతామితి. మొత్తానికి రాత్రి గడిచింది. ఆ ధర్మరాజు లేచాడు. మృగాల పట్ల జాలితో సోదరులందరినీ పిలిచి వాళ్ళతో అన్నాడు, చావగా మిగిలిపోయినటువంటి మృగాలన్నీ రాత్రి నా కల్లో ప్రత్యక్షమయ్యాయి. అవి మా జాతుల్లో మేము దారపోగుల్లా మిగిలేము, కొద్దిమంది మాత్రము, మా వంశాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయ్యా. అందువలన మీరు మా మీద దయ చూపండి అని ప్రార్థించేయి అని తమ సోదరులతో చెప్తున్నాడు. తే సత్యమాహు కర్తవ్యా దయాస్మి అభిర్వనౌకసాం పౌసౌష్ఠమాసం హినో వర్షం ఇదే తదుపయుక్ష్మహే. అవి కూడా నిజమే చెప్పాయి. అడవిలో నివసించే ఆ జంతువుల పట్ల కూడా మనం దయ చూపాలి. వాటి హాయిగా అడవిలో కూడా వాటికి కష్టం వస్తే ఎలాగా? అవి నగరాల్లో ఉంటే కష్టం వస్తుందని పాపం అడవుల్లో ఉంటున్నాయి. ఆ అడవుల్లోకి కూడా వెళ్ళిపోయి మనం చంపేస్తుంటే వాటి కష్టాన్ని ఎవరు తీరుస్తారు? అందువలన వాటి పట్ల మనం దయ చూపాలి. ఏడాది మేల్లో మనం 8 నెలలుగా మనం వీటిని ఉపయోగిస్తున్నామంటే వీటిని చంపడం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. పునర్బహు మృగం రమ్యం కామ్యకం కాననోత్తం మరుభూమే శిరస్థానం తృణబిందు సర ప్రతి తత్రేమాం వసశిష్టాం విహరంతో రమేమహీ. కనుక మళ్ళీ మనం ఏం చేద్దామంటే తృణబిందు సరోవర సమీపంలో అనేకములైనటువంటి మృగములతో అందంగా ఉండి రమణీయంగా ఉండి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండేటువంటి కామ్యక వనానికి వెళదాం. అది మరుభూమికి శిరస్థానంలో ఉన్నది. అక్కడే మనం మిగిలినటువంటి వనవాస దినాలని సుఖంగా విహరిస్తూ గడుపుదాము అన్నారు. తతస్తే పాండవాః శీఘ్రం ప్రయయుర్ధర్మకోవిదాః బ్రాహ్మణై సహితా రాజన్ ఏ చ తత్ర సహోషితాః ఇంద్రసేనాధిభిశ్చైవ ప్రేష్యైరనుగతాస్తదా. రాజా, ఈ విధంగా ధర్మజ్ఞులైనటువంటి ఆ పాండవులు అక్కడ తమతో కలిసి నివసించేటువంటి బ్రాహ్మణులతోటి పరిచారకులతోటి అందరితోటి కలిసి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ ద్వైతవనాన్ని వదిలిపెట్టి కామ్యక వనం వైపుకి వెళ్ళేట్టు వాళ్ళు. తే యాత్వా అనుసృతైర్మార్గై స్వర్ణై శుచిజలాన్వితై దదృశు కామ్యకం పుణ్యం ఆశ్రమం తాపసాయుతం. బాటసార్లందరూ సదా తిరుగుతూ ఉండేటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు. అనేకులైనటువంటి తాపసులతో కూడి చక్కటి ఆహారము, స్వచ్ఛమైన జలంతో నిండినటువంటి పవిత్రములైనటువంటి ఆశ్రమాలు కలిగినటువంటి కామ్యక వనాన్ని దర్శించారు. వివిశుస్తే స్మ కౌరవ్యాః వృతా విప్రశ్య భైస్తదా తద్వనం భరత శ్రేష్ఠ స్వర్గం సుకృతిలో యథా. ఈ విధంగా భరతవంశ శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు విప్రపుంగవులందరూ కూడిరాగా, వాళ్ళతో అనేక మంది బ్రాహ్మణులు వస్తున్నారు. వాళ్ళందరితో కలిసినటువంటి వాళ్ళై పుణ్యాత్ములు స్వర్గాన్ని ఏ విధంగా అయితే ప్రవేశిస్తారో అల్లా వీళ్ళందరూ కూడా కామ్యక వనంలో ప్రవేశించారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మృగ స్వప్నోద్భవ పర్వణి కామ్యక ప్రవేశే 850-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మృగస్వప్నోద్భవ పర్వం అనే ఉపపర్వంలో కామ్యక ప్రవేశం అనే 258వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.